మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం సుమారు 10,000 కోట్లు కేటాయించడం సంతోషకరం. ముఖ్యంగా జిహెచ్ఎంసి కోసం 3,065 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నగరంలో అతి ముఖ్యమైన మంచినీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం జలమండలికి 3,385 కోట్లను కేటాయించడం ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో సమస్యలు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషకరం. మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు దాకా అభివృద్ధి కోసం హైడ్రా ఏర్పాటు చేయడం హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం హయాంలో బడ్జెట్లో భారీగా నిధులు ఇస్తున్నట్లు చూపించినా వాస్తవానికి జిహెచ్ఎంసికి మొత్తం నిధులు అందుబాటులోకి రాలేకపోయినాయి. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ అందుబాటులోకి వస్తాయని ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి వారి నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తుందని నేను భావిస్తున్నాను. మరియు ఈ నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.